సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకొక జాబ్ వీడియో మీ కోసం తీసుకొని వచ్చాను అనమాట. సో మనకి వెరీ రీసెంట్గా బెంగళూరు లొకేషన్కి అయితే ఒకటి స్పాట్ అయింది. సో ఈ వీడియోలో ఈ జాబ్ గురించి మనం పూర్తిగా డిస్కస్ చేద్దాము. సో జాబ్ ఓపెనింగ్ ఫర్ ఎస్ఏపి FICO టెస్టర్ అని ఉందన్నమాట. కంపెనీ పేరు చూసుకుంటే ఎక్సావిర్ టెక్నాలజీస్ అనమాట. ఇది కాంట్రాక్ట్ పొజిషన్ అనమాట. సో ఆన్ సైట్లో ఉంటుంది. సో బెంగళూరు లొకేషన్కి అయితే మనం వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో ఈ జాబ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. సో స్కిల్ ఎస్ఏపి FICO టెస్టర్ అనమాట. ఎక్స్పీరియన్స్ 5 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మనకి ఇమీడియట్ వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో ఇమీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకైతే మంచి అప్డేట్ అనమాట. సో ఒకవేళ మంచి నోటిఫికేషను వాళ్ళు యూజ్ చేసుకోండి. ఇది కాంట్రాక్ట్ రోల్ అండి, పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ రోల్. సో ఒకసారి చెక్ చేసుకోండి అప్లై చేసే ముందు. సో డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాము. ఎస్ఏపి FICO టెస్టర్ వ్యాలిడేట్ ద ఫంక్షనాలిటీ, కాన్ఫిగరేషను, ఇంటిగ్రేషను ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్ మోడ్యూల్స్ అనమాట. ఎన్ష్యూరింగ్ యాక్యురేట్ ఫైనాన్షియల్ ప్రాసెసింగ్ అండ్ రిపోర్టింగ్. కీ రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్ డెవలపింగ్ టెస్ట్ ప్లాన్స్, ఎగ్జిక్యూషను, ఫంక్షనల్ ఇంటిగ్రేషను, రిగ్రెషను, టెస్టింగ్, ఐడెంటిఫైయింగ్ డిఫెక్ట్స్ అండ్ సపోర్టింగ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టర్ అనమాట. ఇది మెయిన్గా జాబ్ యొక్క ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. రెస్పాన్సిబిలిటీస్ చూసుకుందాం ఒకసారి. డెవలప్ డీటెయిల్ టెస్ట్ ప్లాన్స్, సినియరీస్ అండ్ స్క్రిప్ట్స్ బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్. తర్వాత పర్ఫార్మ్ యూనిట్ ఇంటిగ్రేషను అండ్ టెస్టింగ్ ఆఫ్ FICO మాడ్యూల్స్, GL, AAP, AR, అసెట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటరు, ప్రాఫిట్ సెంటరు. తర్వాత ఐడెంటిఫై డాక్యుమెంట్ అండ్ ట్రాక్ డిఫెక్ట్స్, కొలాబరేటింగ్ విత్ ఫంక్షనల్ టెక్నికల్ టీమ్స్ టు రిజాల్వ్ ఇష్యూస్. తర్వాత వ్యాలిడేట్ ఎండ్ టు ఎండ్ డేటా ఫ్లో బిట్వీన్ FICO అండ్ అదర్ మాడ్యూల్స్ లైక్ SD, PP. తర్వాత క్రియేట్ అండ్ మేనేజ్ టెస్ట్ డేటా ఇన్ ది SAP ఎన్విరాన్మెంట్. తర్వాత అసిస్ట్ బిజినెస్ యూజర్స్ డ్యూరింగ్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అండ్ సెక్యూర్ సైన్ ఆఫ్స్ అనమాట. సో ఇది రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో ఇది బేసిక్గా చూసుకుంటే ఇది యొక్క జాబ్ అప్డేట్, జాబ్ డీటెయిల్స్ పూర్తిగా. మీరు కూడా ఒకసారి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకోండి. సో వెరీ రీసెంట్ నోటిఫికేషన్ కాబట్టి 5 to 9 years ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా ఈ జాబ్ని యూటిలైజ్ చేసుకోండి. సో కాంట్రాక్ట్ రోల్ కాబట్టి ఎన్ని నెలలు ఉంటుందో తెలియదు. సో అది ఆ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు మనకైతే ఆపర్చునిటీ ఉండొచ్చు. సో ఎవరైతే ఇట్లాంటి జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా యూటిలైజ్ చేసుకోండి. సో 5 to 9 years ఉంటున్నారు కాబట్టి శాలరీ కూడా మంచిగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో అది మీరు అయితే ఒకసారి ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. జై హింద్.